స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల్లచింతపల్లి గ్రామంలోని సిపిఐ పార్టీ కొల్లాపూర్ మండలం 18వ మహాసభ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేద ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక పార్టీ దేశంలో ఉందంటే అది కేవలం సిపిఐ పార్టీ అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేద ప్రజల జీవితాలు మారటం లేదు. అధికారంలోకి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆకర్షితులను చేసి పథకాల పేరుతో మోసం చేసి గద్దెనెక్కి ప్రజా సమస్యలను మరిచిపోతున్నారన్నారు. పార్టీలు ఏవైనా కానీ నాయకులు అంతా ఒక్కటే. ఉచిత హామీలు ప్రజలకిచ్చి వారి అభివృద్ధికి ఆటంకం కలగజేసుకుంటున్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన 11 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉండి పేద ప్రజల కోసం ఏ ఒక్క అభివృద్ధిని పనిచేసిన దాఖలాలు లేవని, కేవలం బడా కంపెనీలు ఉన్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. నిజంగా పేదల కోసం మోడీ ప్రభుత్వం పనిచేసింది అంటే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన హామీ విదేశాల్లో ఉన్నటువంటి డబ్బును తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతున్నారని ఏమైందని ప్రశ్నించారు. ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడి వారి అభివృద్ధి కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రైతులకు గిట్టుబాటు ధర చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. రజకార్ల తరిమినట్టు గిరిదల సాయుధులై రజకార్ల తరిమినట్టే నిర్మూలమైందా? మీ ప్రభుత్వాలు మీరే పరిపాలన చేస్తున్నారు. ఎందుకు పేదరికం పోతలేదు? కొద్ది మందికి వేల లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూర్చుతున్నాయి? 24 గంటలు వాననక ఉన్ననక పండుగ లేదు, పబ్బం లేదు, అనారోగ్యం లెక్కలేదు. 24 గంటల రోజులు రాత్రి సమయం మినహా ప్రతిరోజు పనిచేసేటటువంటి ప్రజలకు ఎందుకు మరి సంపద వారికి దక్కడం లేదనేది ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వాలు అనుసరించేటటువంటి విధానాలలో ఉత్పత్తి సంపదను ప్రజలకు పంచకుండా కొంచెం మంది చేతుల్లో పెట్టడానికి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్లనే పేదలు మరింత పేదవాళ్ళయ్యి ప్రభుత్వాలు పెట్టండి సమస్యలు లేకపోతే మంచిగా ఉప్పు, పప్పు, ఇంకా ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి పెన్షన్ మీద ఆధారపడిన పరిస్థితికి ప్రజలు నెట్టబడుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉచితాల కోసం, తైలాల కోసం ఎదురు చూసే విధంగా చూస్తూ కొద్దిమంది ఆదానో, అంబానో, లేకపోతే టాటానో ఇట్లాంటి బడా కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఎందుకు సమకూర్చడానికి ఈ ప్రభుత్వం పాటుపడుతున్నదానికి సమాధానం చెప్పాలి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా భూమి పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి లేనటువంటి నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వానికి భూ ఎజెండాను ఒక ఎజెండాగా ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చే విధంగా చూడడం జరిగింది. అదేవిధంగా భూములు లేనటువంటి పేదలకు గైరామ, పొలంలో భూములు, సీలింగ్ భూములు, లేకపోతే ఫారెస్ట్ భూములను దున్నుకుంటున్న వాళ్ళకి పట్టాలు కావాలని ప్రభుత్వం దగ్గర పోరాటం చేసి ఇవన్నీ కూడా భూ పంపిణీ కార్యక్రమంలో చేయించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. అదేవిధంగా ఈ రోజు బ్యాంకులు ఏదైతే వ్యవసాయదారులకు వ్యవసాయానికి రుణాలు ఇస్తున్నారో, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారో, ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు, వృద్ధాప్య పెన్షన్లు, ఇతర రకాల పెన్షన్లు ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వాలు అమలు చేస్తున్నారు. ఈ అన్ని స్కీములను 1960 నుంచి దఫాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వీటన్నిటినీ అమలు చేయాలని పోరాటం చేసింది. ప్రభుత్వాలు తమ అవసరాల కోసానికి, ప్రజలను ఓట్ల అవసరాల కోసానికి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినటువంటి ఈ డిమాండ్లను అమలు చేసే ఈరోజు ఇందాక మనం అనుకున్నటువంటి అనేక
కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది. 1980 కన్నా పూర్వం 77 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి స్కీమ్ లేదు, ప్రజలకు ఇల్లు కట్టించేటటువంటి స్కీమ్ లేదు. ఈ రెండు కూడా ప్రజలకు ప్రభుత్వాలు అమలు చేయాలని మొట్టమొదటిగా డిమాండ్ పెట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేది సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉండేది. వారు ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఎంపీల సంఖ్య తక్కువ ఉంది. ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి 30,000 మంది ఎంపీలను ఇందిరాగాంధీకి సపోర్ట్ చేస్తే ఆమె ప్రధానమంత్రి ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అనేక మంది లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేద ప్రజలు ఉన్నారు. వారికి ప్రభుత్వమే భూములు కొనుగోలు చేసి భూపంపిణీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించాలని డిమాండ్ పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. దాని ఫలితంగానే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించేటువంటి స్కీములు కానీ ఈ యొక్క బ్యాంకుల్లో వ్యవసాయదారులకు, చేతి వృత్తుల వారికి, నిరుద్యోగ యువకులకు, స్వయం ఉపాధి పథకాల కోసానికి లోన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఒకటేమిటి చెప్పింది, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు ఈ దేశ ప్రభుత్వానికి పన్ను కట్టకుండా విదేశాలలో డబ్బు దాచుకున్నారు. ఆ డబ్బు ఎంత ఉందంటే ఆ రోజు 120 కోట్ల జనాభా ఉంటే భారత ప్రభుత్వానికి పన్ను కట్టకుండా దొంగతనంగా విదేశాలలో దాచుకున్నటువంటి డబ్బులు తెస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందికి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి సంపద ఉంది. అది మొత్తం కూడా ప్రజలకు సంబంధించింది. కొద్దిమంది దొంగల విదేశాల దేశంలో నేను అధికారంలోకి వస్తే తెచ్చి వీళ్ళందరికీ పంచుతాను చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది. మరి ఒక్క రూపాయనన్నా ఈ దొంగలు దాచినటువంటి డబ్బును తీసుకొచ్చి ప్రజలకు పంచినటువంటి పరిస్థితి లేదు. ఇంకొంతమంది దొంగలు ఈ 11 సంవత్సరాలలో 20 మంది భారత బ్యాంకులను కొల్లగొట్టి ప్రభుత్వాన్ని పన్ను చెల్లించకుండా 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని విదేశాలకు పారిపోయారు. ఎవరిని కూడా వాపసు ఆ సంపదను ప్రజలకు పంచి ప్రజలు అభివృద్ధి కావాలని చేసినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. వారు మేము నిజాయితీగా అందరినీ కూడా రప్పిస్తా ఉన్నారు, రప్పించలేకపోయింది. ఈ దేశంలో నిరుద్యోగ నిర్మూలన చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కలిగిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. 11 సంవత్సరాలంటే 2 కోట్ల సంవత్సరానికి పెట్టుకుంటే 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా ప్రతి ఒక్క యువకునికి చేర్చుకోవడానికి మంచి పని లభ్యమైనటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఏది కూడా లేనటువంటి పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వాలు కేవలం యువత కోసానికో ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మాటలు ఎత్తి కేంద్రాల అధికారాలు కొనసాగుతుంది. ప్రజలు ఎక్కడైనా కానీ మేము ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి విఫలమవుతారని బాధ అని ప్రశ్నిస్తారేమని కేంద్ర ప్రభుత్వాలు మధ్యకాలంలో మైనార్టీ మతం, మెజార్టీ మతం, కులం, ప్రాంతం వీటిపైన సమాజంలో విభజన రేఖ తెచ్చి తాను వేసినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు కాలేదని ప్రజలను ఆలోచన చేయకుండా రోజు కొత్త నినాదాలు, వివాదాలు సృష్టిస్తూ తమ యొక్క అధికారాన్ని కొనసాగిస్తుంది. కానీ నిజంగా పేద ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఏ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ఇంకా దరిద్ర రేఖ దీవెన కంటే ప్రభుత్వం ఒక లెక్క పెట్టింది. ఆ లెక్కకు దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలను అభివృద్ధి చేద్దాం, వారికి ఆర్థికంగా కొంత సంపాదనకు అవకాశం ఉన్నటువంటి మార్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాంట్లో చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం లేదు. ప్రజలపైన ధరలు పెంచడం తప్ప ఏమీ లేదు. మీరందరూ గమనిస్తే